ఇంకొక మనకు సంబంధించిన ఒక వార్త ఉంది ఇక్కడ. 3 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదల చేయండి. 3 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ప్రజాభవన్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా లబ్ధిదారుల వివరాలను గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా ప్రదర్శించాలని సూచించారు. అంటూ ఫ్లెక్సీల ద్వారా పెట్టాలన్నట. రైతు భరోసాకు సంబంధించి పలానా రాజయ్యకు 2 ఎకరాల 20 గుంటలు ఉన్నది, దానికి 6,6,12,000 ప్లస్ 3,000 15,000 రూపాయలు మేము క్రెడిట్ చేసినామని గ్రామాలలో ఫ్లెక్సీలు పెడతారట. ఇక చాలా అయిపోయింది. ఇక నేను గతంలో కూడా చెప్పిన, ఈ ఫ్లెక్సీలు మాయి కాదు, మీ కూడా పెట్టుర్రి. ఎమ్మెల్యేలే కూడా మీ జీతాలు, మీ అలవెన్సులు, మీకు ఉండే ప్రివిలేజెస్, పైగా మీ ఆస్తుల అఫిడవిట్లు, మీరు ఎలక్షన్ టైంలో చెప్పినవి పెట్టినవి, పైగా ఏ ఇంట్లో ఎంతమందికి ఎన్ని పదవులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు కూడా ఫ్లెక్సీలు వేసేస్తే అయిపోతుంది. మరి ఎవరెవరికి ఎంత పోతుందో తెలవాలి, మీకు వచ్చేటి కూడా తెలవాలి. ప్రజాప్రతినిధులు కూడా తీసుకుంటున్న మీ 100 ఎకరాలకు పడే రైతు బంధును కూడా, రైతు భరోసాను కూడా ఖచ్చితంగా ఫ్లెక్సీలలో పెట్టండి. మరి అందరిది బయటికి రావాలి. కేసీఆర్కి ఉన్నది కేసీఆర్కి రావాలి, రేవంత్ రెడ్డికి ఉన్నది కూడా రేవంత్ రెడ్డికి తెలవాలి, అలా బినామీలకు తెలవాలి, మీ దాంట్లో ఉన్న మంత్రులకు తెలవాలి. అంత రైతు భరోసాకు సంబంధించిన డీటెయిల్స్ పక్కాగా బయటికి రావాలి. అయితే 3 ఎకరాల వరకు అంటే ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే, అన్న 3 ఎకరాలు ఏంటిది, 3 ఎకరాలకు ఆల్రెడీ రిలీజ్ చేసారు కదా అని అన్నారు కదా. సో 3 ఎకరాల వరకు రిలీజ్ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చెప్పడం అయితే చెప్పిండ్రు 1, 2, 3 ఎకరాల వరకు పడ్డదని. కానీ అంతవరకు చాలామంది విస్తీర్ణం కంటే, అంటే భూమి విస్తీర్ణం కంటే ఎక్కువ రికార్డ్ అవ్వడం వల్ల వాళ్ళ పాస్బుక్లలో ఇక ఆ ఇబ్బంది వల్ల చాలామందికి రైతు భరోసా క్రెడిట్ కాలేదు. సో క్రెడిట్ కాకపోవడానికి కారణం అది. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పేదేమో రెవెన్యూ శాఖ తప్పిదం వల్ల జరిగిందని చెప్పి ఆ వ్యవసాయ శాఖ చెప్పింది. వాళ్ళు ఆనాడు ఏ సర్వే నెంబర్లు అయితే ఆ భూమిని పర్ఫెక్ట్గా, అంటే రిజిస్ట్రేషన్లో ఉన్నంత భూమి అక్కడ కనపడాలి ల్యాండ్ అయితే, కానీ అక్కడికి ఇక్కడికి పొంతన కుదరట్లేదు కాబట్టి కొన్నిటిని బ్లాక్ లిస్ట్లో పెట్టినామని చెప్పిండ్రు. సో ఆ బ్లాక్ లిస్ట్లో పెట్టిన వాళ్ళందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ టైం వేసేదానికి వానాకాలం అప్పుడు చూద్దాం, కానీ ఈసారి మాత్రం అందరికీ వేసేయండి, ఎవరికి కూడా పెండింగ్ పెట్టొద్దు అని చెప్పిండ్రు కదా. అదే వార్త కంటిన్యూషన్గా బట్టి విక్రమార్క చెప్పినట్టుగా నిన్న ఇక ఆయా అధికారులతోని ఆయన అంటే వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. 3 ఎకరాల లోపు పడలేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా క్రెడిట్ కాబోతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఒక వారం లోపు పక్కాగా ఈ ఫస్ట్ వీక్లో శాలరీస్ అని ఇందాక చెప్పిన కదా. సో జీతాలన్నీ ఇచ్చిన తర్వాత ఇక ఖచ్చితంగా ఆ 3 ఎకరాల వరకు అయిపోతుంది. పడని వాళ్ళందరికీ కూడా ఈసారి పడతాయి, ఎవరికి కూడా పడదు అనే అనుమానం అక్కర్లేదు. పైన ఇక 4 ఎకరాల నుంచి ఎప్పుడు వస్తుంది ఏంది అనేది కూడా నేను ఇందాక చెప్పిన. సో అది 10th వరకు, 10వ తారీఖు వరకు స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ 4 ఎకరాలకు సంబంధించింది. ఇక ఇట్లా 5, 6, 7, 8 అనే వరకు అంటే ఇది మార్చి 31 అని చెప్పారు. మార్చి 31 వరకు మరి అందరికీ పడతాయా? కొన్ని గ్రామాలలో పైలట్ విలేజెస్ తీసుకున్నాక మరి అక్కడైతే అందరికీ పడ్డాయి కదా, 20 ఎకరాలు ఉన్న వాళ్ళకి పడిపోయినాయి కదా, వీళ్ళకి ఎందుకు పడవు అనేదే అనుమానం వస్తూ ఉంది. ఎందుకు ఈ గ్యాప్ అని కూడా డౌట్ పడుతూ ఉన్నారు. అయితే బట్టి విక్రమార్క ఏమంటా ఉన్నాడంటే, వచ్చిన వాళ్ళందరికీ ఆ భూమి ఎంత ఉన్నది, ఎంత పైసలు పడ్డాయి అనే దాన్ని గ్రామాలలో ఫ్లెక్సీలు కట్టమని అంటూ ఉన్నారు. ఇక తన్నుకొని చావాలని చెప్తున్నారు అన్నట్టుగా. అట్లా అరే ఓడో కూడా ఏదో ఒకటి అనాలన్నట్టు, అరే పలానానికి గింత భూమి ఉన్నదా, గింత పడ్డాయి ఆ పైసలు అని తెలవాలన్నట్టు. ఇప్పుడు పారదర్శకత అంటే గిన్నెల పారదర్శకతనా? మరి ఇదే పారదర్శకత ప్రభుత్వంలో ఉండక్కర్లేదా? ప్రభుత్వ లెక్కలలో ఉండక్కర్లేదా? మీరు ఏ పథకానికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏ పథకానికి ఎంత ఇచ్చిండ్రు? మీరు 41,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి 31,000 కోట్లకు కుదిస్తే మరి దాని లెక్క ఎక్కడ ఉన్నది? అంతకంటే తక్కువ చేస్తే మరి 21,000 కోట్ల కాడికి ఆపేస్తే మరి మిగిలిన 10,000 కోట్ల రూపాయల లెక్క ఎక్కడున్నది? మీరు పెట్టుకున్న బడ్జెట్ మరి మీరు ఇచ్చినటువంటి దానికి కూడా లెక్కలు కావాలి. బరాబర్ మేము కూడా మిమ్మల్ని మీ హామీలతో సహా ప్రజలను మీరు ఎలా నీకు ఇంత లాభం అయిందని చెప్పి చూపెట్టడానికి ఒక ఫ్లెక్సీ వేస్తూ ఉన్నావు కదా, మేము కూడా 400 పైగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆటి ఫ్లెక్సీలు కూడా గ్రామాలలో కనిపిస్తాయి. అతి త్వరలో చూడండి, ఎవ్వడు ఊరుకోడు. మీరు ఇస్తా అన్న ఇంకా తులం బంగారం ఏమాయా, స్కూటీ ఏమాయా అని కూడా వేస్తారు. మరి ఇచ్చిన దాన్ని గొప్పగా చూపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. సో మిగిలింది ఇవ్వకపోతే అడగడానికి గ్రామాలలో సిద్ధంగానే ఉన్నారు, ఎవరు కూడా వెనకకు పోతలేరు.